మోక్షం అంటే ఏమిటో నేను తెలుసుకున్నాం. అలాగే ఆధ్యాత్మిక అనుష్ఠానం ఉండాలి మోక్షాన్ని గనక పొందాలంటే. కేవలం శాస్త్రాలను తెలుసుకున్నంత మాత్రాన లేదా సాధనలు ఎలా చేయాలో తెలుసుకున్నంత మాత్రాన మోక్షం రాదు. ఆ సాధనలు చేసినప్పుడే మోక్షం వస్తుంది. అంటే అనుష్ఠానం, ఆచరణ తప్పనిసరిగా ఉండాలి. అయితే ఈ ఆచరణ అనేటువంటిది అందరూ కూడా ఒకే రకమైనటువంటి పద్ధతిలో చేయరు. కొంతమందిలో తీవ్రత ఉంటుంది, కొంతమందిలో మందంగా ఉంటుంది, కొంతమందిలో తక్కువగా ఉంటుంది. దీన్ని మనం 4 రకాలుగా విభాగం చేసుకోవచ్చు. పాలల్లో వెన్న అంతటా వ్యాపించే ఉంటుంది, ఎక్కడో ఒక చోట ఉండదు. పాలల్లో అంతటా కూడా వెన్న వ్యాపించి ఉంటుంది, కానీ మనకు కనిపిస్తుందా? మనకు మాత్రం కనిపించదు. అలాగే ఈ ప్రపంచంలో అంతటా కూడా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు, కానీ మనకు కనిపిస్తాడా? కనిపించడు. మరి పాలల్లో వెన్న కనిపించకపోయినా మనం దాన్ని తీస్తున్నామా? తీయటం లేదా? తీస్తున్నాం. అయితే దానికి కొంత శ్రమ చేస్తున్నాం, కష్టపడుతున్నాం, ఏదో చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? పాలని కాచి చల్లార్చి దాంట్లో కనుక తోడేస్తే అది పెరుగు అవుద్ది. పెరుగు అయిన తర్వాత దాన్ని చిలికితే వెన్న వస్తుంది. అంటే పాలల్లో అంతటా ఉన్నటువంటి వెన్నని మనం బయటికి తీయాలంటే ఇవన్నీ చేయాలి. అలాగనే ఈ సర్వత్రా ఈ సమస్తమైనటువంటి సృష్టిలో అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమాత్మని కూడా మనం వెలికి తీయాలంటే, ఆ పరమాత్మని మనం కనుక సాక్షాత్కరింపజేసుకోవాలి అంటే ఇక్కడ కూడా మనం కొంత సాధన చేయాలి. మనకి ముందు ముముక్షుత్వం ఉండాలి. అంటే మోక్షం కావాలి అనేటువంటి భావన ఉండాలి. ఆ భావన ఎంత తీవ్రంగా ఉంటుందో అంత త్వరగా మనం పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందగలుగుతాం. పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు, కానీ అగోచరుడు. అగోచరుడు అంటే కంటికి కనిపించేటువంటి వాడు కాదు. మరి ఎవరైతే ఆ అగోచరుడైనటువంటి పరమాత్మని సాక్షాత్కరింపజేసుకోవాలి అని అనుకుంటారో అటువంటి వాడే ముముక్షువు. అంటే ఎవడైతే మోక్షాన్ని పొందాలనుకుంటాడో, మోక్షం పొందడం అంటే పరమాత్మ సాక్షాత్కారమే కాబట్టి ఆ పరమాత్మని సాక్షాత్కరింపజేసుకోవాలనే తపన కలిగినటువంటి వాడినే ముముక్షువు అని అంటున్నారు. ఆ తపన ఏదైతే ఉందో దాన్ని ముముక్షుత్వం అంటారు. అంటే తపననేమో ముముక్షుత్వం అన్నారు, ఆ తపన ఉన్నవాడినేమో ముముక్షువు అన్నారు. అయితే ఈ తపనని బట్టి ముముక్షుత్వం అనేటువంటిది 4 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకటేమో తీవ్ర ముముక్షుత్వం, రెండవదేమో మధ్యమ ముముక్షుత్వం, మూడవదేమో మంద ముముక్షుత్వం, నాలుగోదేమో అతిమంద ముముక్షుత్వం. న్యాయంగా 4వ దాన్ని తీసేసుకోవాలి ఎప్పుడైనా, అది ఊరికే చెప్పేది. అయినప్పటికీ ఈ 4 రకాల్లోనే ఉంటారు ఈ లోకంలో ఉన్న మానవులంతా కూడా. ఇక 5వ రకం లేదు. అయితే తీవ్ర ముముక్షుత్వం అంటే ఏమిటి? సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి భగవంతుణ్ణి సాక్షాత్కరింపజేసుకోవటానికి అనిత్యమైనటువంటి, మిథ్యైనటువంటి, స్వప్నతుల్యమైనటువంటి ఈ ప్రపంచాన్ని, ఇందులో ఉన్నటువంటి విషయాలని, వస్తువుల్ని, భోగాల్ని, కోరికల్ని, సర్వస్వాన్ని కూడా విడిచిపెట్టేయటానికి ఏమాత్రం వెనకాడకుండా ఈ జన్మ పోయేటువంటి లోపుగానే, అంటే మనకి ఆయుష్ ఉన్నంతలోనే, ఆయుష్ తీరిపోక ముందే ఒక సద్గురువుని ఆశ్రయించి శాస్త్రాలు తెలుసుకొని ఆత్మజ్ఞానాన్ని పొంది గురువు యొక్క ఉపదేశంతో సాధనలన్నింటినీ కూడా సరిగ్గా అభ్యసించి శాశ్వతము, పరమానందము, బ్రహ్మానందము అయినటువంటి ఆ పరతత్వాన్ని పొందాలి అనేటువంటి తీవ్రమైనటువంటి తపన, ఆవేదన ఉన్నట్లయితే దాన్ని తీవ్ర ముముక్షుత్వం అని అంటారు. కాబట్టి ఎంత తీవ్రంగా ఉంటే అంత తీవ్ర ముముక్షుత్వం అవుతుంది.
ఇది సామాన్యంగా ఎవరి విషయం వాళ్ళకే తెలుస్తుంది, మనం అంత తీవ్రంగా ఉన్నామా లేదా అని. ఎందుకంటే మనకి ప్రపంచం మీద వ్యామోహం ఎంత ఉంది, పరమాత్మ మీద ఎంత ఉంది. ప్రపంచ వ్యవహారాలు కనుక వస్తే ఎంత బాగా పాల్గొంటాం, పరమాత్మ వ్యవహారం అయితే ఎంత బాగా పాల్గొంటున్నాం, దీన్ని బట్టి వాళ్ళకే తెలిసిపోతుంది. అయితే ఈ తీవ్ర ముముక్షత్వం అనేటువంటిది ఎలా ఉంటుందో మనం జీవితంలో ఎప్పుడూ మర్చిపోకుండా ఉండాలని అంటే శంకరాచార్యుల వారు ఒక అద్భుతమైనటువంటి ఉపమానాన్ని చెప్పారు, ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ ఇచ్చారు. ఆ ఉదాహరణ కనుక మనం తెలుసుకున్నట్లయితే ఆ తీవ్ర ముముక్షత్వం అంటే ఏమిటో మనకి ఇంకా ఎవ్వరు చెప్పాల్సిన పని లేకుండా చక్కగా అర్థమైపోద్ది. అదేమిటనంటే ఒకడు హాయిగా ఇంట్లో పడుకొని నిద్రపోతూ ఉన్నాడు, ఇల్లు తగలబడిపోతూ ఉంది. ఇల్లు తగలబడిపోతూ ఉంటే వీడి పాప గాఢ నిద్రలో ఉన్నాడు. బాగా ఆ సెగ తగిలినప్పుడు లేకపోతే ఏదైనా మోతలు వచ్చినప్పుడు అదిగో అప్పుడు లేచాడు. అలా లేచిన తర్వాత ఇక ఒక్క క్షణం ఆలస్యం చేశాడంటే వాడు అగ్నిలో దగ్ధమైపోవాల్సిందే. ఇప్పటికైనా తప్పించుకోవడానికి ఏదైనా మార్గం ఉందేమో ప్రయత్నం చేసి తప్పించుకోవాలి. ఇలాంటి స్థితిలో బీరువా ఎక్కడుంది, డబ్బులు ఎక్కడ పెట్టాను, బీరువా తాళం చేతులు ఎక్కడున్నాయి అని ఎన్ని వెతుక్కుంటా కూర్చుంటాడా? ఈ డబ్బులు కానీ, ఈ బీరువాలు కానీ, ఈ బట్టలు కానీ, ఈ బంగారం కానీ, ఈ భార్యాబిడ్డలు కానీ, ఇంకా ఎవరన్నా కానీ వాటన్నిటిని గురించి పట్టించుకుంటాడా? అన్నిటిని వదిలేసి ఆమెను బయటికి పరిగెత్తాడా తన ప్రాణం రక్షించుకోవటం కోసం? అంటే ఎవరికైనా తన ప్రాణం అంటే తీపే, అందుకని తన ప్రాణం రక్షించడం కోసం తాను పరుగులు తీస్తాడు. ఎందుకనంటే ఇందులో స్వార్థమని మనం అనుకోవచ్చు, కానీ ఇంకెవరినన్నా రక్షించాలి అని కనుక ఆలోచిస్తే వాళ్ళని రక్షించకపోగా వీడు కూడా పోతాడు. అందుకని అలాంటి పరిస్థితుల్లో అన్నింటినీ వదిలిపెట్టి అతడు ఆ ఇంట్లో నుంచి బయటపడి తన ఆపదను తాను అధిగమిస్తాడు, తనను తాను రక్షించుకోవటానికి, తన ప్రాణాలు తాను కాపాడుకోవటానికి ప్రయత్నం చేస్తాడు. ఏ ప్రకారంగా తగలబడిపోతున్నటువంటి ఇంటిలో నుంచి భార్యా బిడ్డలు, ధనము, వస్తువులు మొదలైనటువంటివన్నీ విడిచిపెట్టి అతడు ఎలా బయటికి పరిగెడుతున్నాడో, ఆ ప్రాణ రక్షణ కోసం ఎలా పరిగెడుతూ ఉన్నాడో, అదిగో అలాంటి ఆతృత, అలాంటి తపన ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువులు కానీ, విషయాలు కానీ, భోగాలు కానీ, ఇళ్ళు వాకిళ్ళు కానీ, డబ్బు కానీ, సంపదలు కానీ, భార్యాబిడ్డలు కానీ, వీటన్నిటి పట్ల కూడా ఏమాత్రం ఆసక్తి లేకుండా, వాటిని గురించి పట్టించుకోకుండా ఆ పరమాత్మని అందుకోవటం ఎట్లా, ఆ శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అందుకోవటం ఎట్లా, ఎలా నేను ఈ జీవితాన్ని సార్థకం చేసుకుంటాను, ఏ ప్రకారంగా నా మానవ జన్మ రాక వచ్చినటువంటి అపురూపమైనటువంటి ఈ మానవ జన్మని నేను సార్థకం చేసుకుంటాను అనేటువంటి తపనతో ఎవడైతే ఇలా పరిగెడుతూ ఉంటాడో, తన సర్వస్వాన్ని కూడా వదిలిపెట్టి గురువు యొక్క కృపా కటాక్షంతో బంధ విముక్తుడు కావడానికి ప్రయత్నం చేస్తుంటాడో అలాంటి వాడిని తీవ్ర ముముక్షువు అని అంటారు. కనుక తీవ్ర ముముక్షు అంటే ఎవరు అని అంటే ఈ ఉదాహరణ కనుక గుర్తుపెట్టుకున్నట్లయితే మనకు చక్కగా అర్థమైపోయింది. అయితే ఇలాంటి తీవ్ర ముముక్షువులు లోకంలో చాలా అరుదుగా ఉంటారు. ఇటువంటి వాళ్ళు అంటే ఎవరైనా అలాంటి వాళ్ళు కనుక ఎక్కడైనా ఉంటే ఆ తీవ్రత కనుక వాళ్ళల్లో కనుక ఉన్నట్లయితే ఒక జన్మ లేదా 2 జన్మలు, మరీ ఎక్కువైతే 3 జన్మల్లో వాళ్ళు మోక్షాన్ని పొందుతారు. ఆ జన్మలోనే పొందొచ్చు, లేదా మరొక జన్మలో పొందొచ్చు, లేదా ఇంకొకటి 3వ జన్మ కావచ్చు. ఆ ప్రకారంగా వాళ్ళు మోక్షాన్ని అందుకోవటానికి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ 3 జన్మల కంటే ఎక్కువ వాళ్ళకు అవసరం ఉండదన్నమాట. వాళ్ళు తీవ్రమైనటువంటి ముముక్షువులు. ఇక రెండవది మధ్యమ ముముక్షుత్వం. ఇప్పుడు చెప్పుకున్నది తీవ్ర ముముక్షుత్వం, ఇప్పుడు చెప్పుకోబోయేది మధ్యమ ముముక్షుత్వం. కొంతమంది ఈ జీవితం అనిత్యమని, ఈ సంసారం దుఃఖమయమని, భగవత్ సాక్షాత్కారం వల్ల, ఆత్మ సాక్షాత్కారం వల్ల, ఆత్మానుభూతి వల్లనే శాశ్వతమైనటువంటి ఆనందం వస్తుందని తెలిసినప్పటికీ కూడా భార్యా బిడ్డల్ని, బంధుమిత్రాదుల్ని,
తమకున్నటువంటి సిరి సంపదల్ని, భోగభాగ్యాల్ని వాటిని విడిచిపెట్టలేక సంసారంలో ఉంటూనే సాధన సాగించవచ్చు కదా. అన్నింటినీ విడిచిపెట్టి మనం ఏమండి సాధన సాగించాలన్నా వాటిని కూడా అనుభవిస్తూనే మనం సాధన సాగించవచ్చా అని అడుగుతూ ఉంటారు, లేదా అలా భావిస్తూ ఉంటారు కొంతమంది. ఏమండి భోగాలు అనుభవిస్తే తప్పే ఉందండి, మనం సాధన చేస్తున్నాం కదా, ఏదో అవకాశం ఉంది కాబట్టి భోగాలు అనుభవిస్తున్నాము, సాధన కూడా చేస్తున్నాం కదా అని ఇలా దీన్ని రెండూ పట్టుకునేటువంటి వాళ్ళు. సాధన ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే మనం మోక్షాన్ని అందుకోగలుగుతాము అనేటువంటి విషయంలో సందిగ్ధం ఉండి ఎటూ తేల్చుకోలేకుండా ఈ మనస్సుని ఈ ప్రపంచంలో నుంచి పూర్తిగా విడిపించలేక ఆ శాశ్వతుడైనటువంటి పరమాత్మతో పూర్తిగా కలవలేక, లేదా పరమాత్మని పూర్తిగా పట్టుకోలేక, ప్రపంచాన్ని పూర్తిగా విడవలేక, పరమాత్మని పూర్తిగా పట్టుకోలేక ఎవరైతే ఆ పరమాత్మ తత్వాన్ని విచారణ చేస్తూనే, సాధనలు చేస్తూనే ఒక చేత ప్రపంచాన్ని, ఒక చేత పరమాత్మని పట్టుకొని ఉంటారో, అదిగో ఆ విధంగా తమ యొక్క జీవితాన్ని గడిపేటువంటి వాళ్ళు దైవ జిజ్ఞాసని వదలకుండా, ప్రాపంచిక విషయభోగాలను విడవకుండా ఎవరైతే ఇలా ఉంటుంటారో అటువంటి వాళ్ళ యొక్క ముముక్షుత్వం మధ్యమ ముముక్షుత్వం. ఇప్పుడు రెండింటికి తేడా ఏమిటో తెలిసిపోయింది. దాన్ని ఇస్సిరావతల మారేసి, ప్రపంచ వ్యవహారాలు విస్సిరావతల మారేసి ఇక దాని వైపుగా చూడకుండా పరమాత్మ కోసం పరుగులు తీసేటువంటి వాడు తీవ్ర ముముక్షు. అలా కాకుండా అంత తేలిగ్గా దాన్ని వదలలేక, అలాగని దీన్ని కూడా వదలకుండా రెండింటినీ పట్టుకునేటువంటి వాళ్ళు మధ్యమ ముముక్షువులు. వీళ్ళని మధ్యమ ముముక్షుత్వం అంటారు. వీళ్ళు దీనికి ఉదాహరణ ఎవరైనా కావాలంటే మనమే, ఇంకెక్కడికో పోవక్కర్లా. ఎందుకంటే దాన్ని వదలం, దీన్ని వదలం. కాకపోతే వదిలితే దీన్ని వదులుతాం కానీ దాన్ని మాత్రం వదలం. అంటే ఆ రకంగా ఉన్నప్పుడు దాన్ని మధ్యమ ముముక్షుత్వం అని అంటారు. ఇక మూడవది మంద ముముక్షుత్వం. మందం అంటే తెలుసు కదా, బాగా తక్కువ అన్నమాట. కొంతమంది భగవంతుణ్ణి చేరుకోవటం మంచిదేలేండి, మోక్షం పొందాల్సిందే, ఆత్మసాక్షాత్కారం పొందాలండి, పొందకపోతే ఎట్లండి? అసలు మానవ జన్మ వచ్చిన తర్వాత ముక్తిని పొందాలి, పొందకపోతే కుదరదు అని భావిస్తూ, కాకపోతే దానికోసం ఇప్పటి నుంచి కూడా తాపత్రయపడాల్సినటువంటి అవసరం లేదులేండి. ఎందుకంటే మనం అనుభవిస్తున్నటువంటి ప్రాపంచికమైనటువంటి విషయాలు, భోగాలు, అవసరాలు ఉన్నాయి కదా, వీటన్నింటినీ చూసుకోకపోతే ఎట్లా? భార్యాబిడ్డల్ని పోషించుకోకపోతే ఎట్లా? మనం 10 మందిలో కాస్త గౌరవంగా ఉండకపోతే ఎట్లా? మరి చేతనైంది 10 మందికి సహాయం చేయకపోతే ఎట్లా? ఏదో సంపాదించుకుంటూ, భోగాలు అనుభవిస్తూ, దాన ధర్మాలు చేస్తూ, సత్కర్మలు చేస్తూ, పూజా పురస్కారాలు చేస్తూ ఇలా అన్నీ చేయకపోతే ఎట్లనండి? కాబట్టి ఇవన్నీ కూడా చేస్తూ మనం జీవించాలి. కాకపోతే ఆ మోక్షాన్ని అందుకోవటము, గురువుని ఆశ్రయించడము, శాస్త్రాలు తెలుసుకోవటము, సాధనలు చేయటము ఇవన్నీ ఇవన్నీ చివరికి అప్పుడు చూసుకోవాలి. అంతేగాని ఇప్పుడే ఏదో బాల్యంలోనో యవ్వనంలోనో ఇలాంటి సందర్భంలో కాదు చూసుకోవాల్సింది. అది ఏదో కాస్త ముసలితనం వచ్చి, వృద్ధాప్యం వచ్చి, ఆ చివరి పరిస్థితి ఏదైనా వరకు వస్తే అప్పుడు మనం ఇవన్నీ వదిలిపెట్టి భగవంతుని గురించినటువంటి ఆలోచన చెయ్యాలి. కాబట్టి బాధ్యతలన్నీ తీర్చుకొని అప్పుడు స్వేచ్ఛగా, ఫ్రీగా మోక్షప్రాప్తికి ప్రయత్నించవచ్చు అని అనుకుంటూ, అంతా తమ చేతుల్లోనే ఉందని, అంటే చివరి పరిస్థితి ఎప్పుడో కూడా వాళ్ళకే తెలిసిపోయినట్టుగా, ఎంతకాలానికి ప్రాణం వద్దో, ఎప్పుడు వృద్ధాప్యం వచ్చుద్దో, ఎప్పుడు వీటన్నింటినీ వదలాలనో అన్నీ తమకు తెలిసినట్టుగా, తమ చేతుల్లో ఉన్నట్టుగా, తాము తలుచుకున్నట్టుగానే అన్నీ జరుగుతాయి అని భావించుకునేటువంటి మూర్ఖుల యొక్క ఆలోచన ఏదైతే ఉందో దాన్ని మంద ముముక్షుత్వం అని అంటారు. వీళ్ళని మూర్ఖులు